క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. అలాగైనా ఏ బంధువు కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమైందుము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. A pertinent question had been put by Holy Ghost today in the morning. ఇతని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఒక ప్రశ్న వేస్తున్నారు. మన ఆత్మీయ జీవితం గురించి, మన ఆత్మీయత గురించి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకటే ఒక ప్రశ్న: కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందమా? పాపము అనగానే దేవునికి నిబంధనకు విరోధమైనది ఏదైనా పాపమే. ఏ ఆజ్ఞైనా తీసుకోండి, దేవునికి విరోధమైనది ఏదైనా కూడా పాపమే. కృప ఉన్నదని మనల్ని ఏం చేయట్లేదు పాత నిబంధనలులాగా అని మనము మన స్వంత ఆలోచన చొప్పున జీవించకూడదని God is specifically speaking today in the morning. దేవుడు ఈ దిన ఉదయ కాలమున మనతో మాట్లాడుతున్నారు. చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు. దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి ఆత్మకార్యములు జరిగించే దేవుడు ఆ యొక్క పౌలు భక్తుని ద్వారా మనకి మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. గుర్తు చేస్తున్నాడు, మనము పాపమందు నిలిచినకూడదు, అట్టనకూడదు. పాపమందు నిలిచి ఉంటాను, ఆ మాట వద్దు. దేవునికి ఆజ్ఞానికి విరోధంగా మనం జీవించొద్దు. దేవునికి విరోధంగా జీవించొద్దు, అది పాపము. ఆజ్ఞానుసారముగా జీవించాలి. ఆజ్ఞలను మీరు జీవిస్తే అది పాపం అంటున్నాడు. చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగూ దానిలో జీవించుదుము. అన్ని ప్రశ్నలే వేస్తున్నాడు ఇక్కడ, అన్ని ప్రశ్నలే వేస్తున్నాడు. నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నీవుగా సమాధానం. ఎందుకు నీవు అలాగ చేస్తున్నావు? దేవుని ఆజ్ఞలను ఎందుకు మీరుతున్నావని దేవుడు నీ యొక్క బాప్తిస్మము రోజుని గుర్తు చేస్తున్నాడు. నువ్వు దేవునితో ఒడంబడిక చేసుకున్నావే, ఆ రోజును గుర్తు చేస్తున్నాడు.
నువ్వు దేవునితో ఆ దినమైన నిబంధన చేశావే, ఆ రోజున గురించి మాట్లాడుతున్నాడు. నేను పాపపు పాత జీవితము నేను బరి చేశాను, సమాధి చేశానని ఆ దినాన దేవునితో మాట్లాడేవు కదా. మరలా ఎందుకు నీవు మరలా నిబంధనను మీరుతున్నావు? దేవుని యొక్క ఆత్మీయత నుంచి నీవు ఎందుకు బయటకు వస్తున్నావని దేవుడు దానిలో జీవించకూడదు. ఆ పాపంలో మనం ఉండకూడదు, దేవునికి విరోధంగా ఉండకూడదు, ఆజ్ఞానుసారమే ఉండాలి. ఏ ఆజ్ఞ అయినా విశ్రాంతి కాలములను దేవుని సన్నిధి, దేవుని నివసించే స్థలమును చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. మాట్లాడుతూ ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. నువ్వు ఎవరిలోనికి బాప్తిసం తీసుకున్నావు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాడివి. మావులతో కాదు, దేవునితో, యేసయ్యతో. అది గుర్తించుకో. అందుకనే ఈ దినాన పరిశుద్ధాత్ముడు నాకు ప్రలోభ పెట్టాడు. అనేక సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకుని వచ్చేమో, కానీ నువ్వు క్రీస్తు యేసులో బాప్తిసం తీసుకున్నావని సంగతిని మర్చిపోయి దేవుని యొక్క నిబంధనలకు విరుద్ధముగా జీవిస్తున్నామేమోనని ఆత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితిమి, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమి. ఎంత గొప్ప యాక్టివిటీ నీ యొక్క నూతన జన్మలో, మారు మనసులో జరిగిందంటే నీలో ఇంకను ఆ పాత బతుకు పోలేదేమోనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములు కన్ఫెషన్, పశ్చాత్తాపము కావాలి, మారు మనస్సు కావాలి, పాతి పెట్టబడాలి నీ పాత జీవితము. చూడండి, మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నువ్వు ఆల్రెడీ మరణించావు, క్రొత్తగా జన్మించావు. ఇంకా నువ్వు మరణించవు, ఆయనతో పాతి పెట్టబడిన వాడివని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి క్రీస్తు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. రక్షణ, బాప్తిస్మము సువార్తలో ఒక భాగము. అది క్రొత్తగా సెపరేట్ సబ్జెక్ట్ కాదు. బాప్తిస్మము సువార్తలో ఒక భాగము. అది ఏమిటంటున్నాడంటే రక్షణ కలుగు చేయటానికి అది దేవుని శక్తి అని అంటున్నాడు. నీలో ఒక దేవుని శక్తిని ఇంబైబ్ చేశాడని నువ్వు గుర్తించలేకపోతున్నావు. You are forgetting that the God's strength, power had been induced into you, and the salvation had been come to you. నీకు రక్షణ వచ్చింది, ఆయన యొక్క శక్తి నీలో ఉన్నది అని గ్రహించలేని స్థితిలో నీవు జీవిస్తున్నావని దేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములు పౌలు భక్తుడు బాప్తిస్మ విషయంలో చేసినటువంటి స్థితిని ఒక పర్యాయము గుర్తించుకుందాం. బాప్తిస్మము పౌలు భక్తుడు 9th చాప్టర్ అపొస్తలుల కార్యములు. పౌలు భక్తుల్లో ఉన్నటువంటి పాత జీవితము దేవుని యొక్క సువార్తకు విరుద్ధమైనది. ఒకటే పాయింట్. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని ఎరుగక, ప్రవచనము ఎరుగక, మెస్సయ్యాను ఎరుగక తప్పు చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆ దేవుని ఎరిగిన వారిని, క్రీస్తుని ఎరిగిన వారిని మరణమునకు గురి చేయుట. ఈ రీతిగా ఆయన భక్తిపరుడి,
తండ్రి అయిన దేవుని ఆరాధించాడు. పరిశుద్ధుడే, తండ్రి అయిన దేవునికి బద్ధుడై ఉన్నాడు. ఆయన కొరకే జీవించిన వాడిగా ఉన్నాడు. నువ్వు కూడా క్రీస్తుని ఎరిగిన వాడివే, క్రీస్తుతో ఉన్నవాడివే. అయితే దేవుని క్రొత్త నిబంధన ప్రకారం, దేవుని నిబంధన ప్రకారం జీవించలేక పౌలు భక్తుడు చేసినటువంటి పాపమే నువ్వు చేస్తున్నావు. పౌలు భక్తుడు చేసిన పాపమే నీవు చేస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి భక్తుని యొక్క బాప్తిస్వము. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులించి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. God chooses the people for the sake of his work. రక్షణ కొరకు, ఆయన పని కొరకు ఆయన మనుషులను ఎన్నిక చేసుకుని మనుషుల ద్వారా నీకు బాప్తిస్మం ఇస్తారని నువ్వు గ్రహించలేని స్థితి నీ బాప్తిస్మం రోజును గుర్తించుకోమంటున్నాడు. ఆయనే పంపుతారు. అననీయని పంపించాడు దేవుడు. భక్తిపరుడైనటువంటి అననీయ వెళ్లి పౌలు భక్తులు లాంటి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎంత గొప్పవాడు చూడండి అననీయ. దేవునితో స్వయంగా మాట్లాడి దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకుని వచ్చి బాప్తిస్మం ఇవ్వటానికి ఆయన చేసిన క్రియను మనము చూసినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అప్పుడు అతని కన్నుల నుండి పన్నుల వంటి పారాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. 3 దినాలు కళ్ళ పొరలు రాలిపోయినాయి. పాపమంతా రాలిపోయింది. దేవునికి విరుద్ధమైనదంతా రాలిపోయింది. మనోహ దృష్టి మారిపోయింది. దేవుని యొక్క మాటలను విన్నాడు. దేవుని యొక్క మనుషులను హింసించిన స్థితిని ఆయన గుర్తించాడు. బాప్తిస్మము తీసుకున్నాడు. ఇక తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళలేదు. ఆయన చెప్తున్నాడు, ఇవాళ మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను, ఆయన హింసలు వచ్చినా, మరణమునకు గురి చేసిన, దెబ్బలు కొట్టిన, రోగాలు వచ్చినా దేనికి లెక్క చేయలేదు. పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆయన ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క మొట్టమొదటిగా చేసిన క్రియ ఆయన చూద్దాం. వెంటనే సమాజ మందిరములలోనికి వెళ్లి యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుతూ వచ్చను. వాక్యాన్ని అప్పుడు సత్యాన్ని గ్రహించగలిగాడు. బాప్తిస్మం తీసుకోగానే మనోనేత్రాలు వెలిగాయి. అద్భుతమైన శక్తివంతమైన దేవుని యొక్క సువార్తను, ఆయన దేవుని కుమారుడని బోధించే శక్తిని సంపాదించుకుని తిరిగి మరలా ఆయన పాత జీవితంలోనికి వెళ్ళలేదని మనం గ్రహించాలి. He never went over to that place. పొరలు రాలిపోయినాయి. అదే బాప్తిస్మం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటం అంటే ఒక మెటమార్ఫసిస్ జరగాలి. ఒక నూతనమైన స్థితితో నీలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ అండ్ హీల్. పరిశుద్ధాత్మతో కూడి తను స్వస్థుడు కాబడినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు పౌలు భక్తుని యొక్క ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనం చూచినప్పుడు నీలో ఏ రీతిగా నీ బాప్తిస్మం పనిచేయుచున్నది, మారు మనస్సు పనిచేయుచున్నది, పశ్చాత్తాపము పనిచేయుచున్నది, పౌలు భక్తుని వలె మళ్ళీ తిరిగి రాకుండా ఉండే స్థితిలో ఉన్నావా, మరలా తిరిగి వెళ్ళావా అని దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. భక్తుడు పౌలు భక్తుని గురించి తెలుసుకున్నాం. యేసయ్యని గురించి కూడా మాట్లాడుకుందాం. 3వ అధ్యాయం 16వ వచనములో, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురముల దిగి తన మీదికి వచ్చుట మానెను. చూడండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. బాప్తిస్మములో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే తండ్రి అయిన దేవునికి ప్రియమైన వాడిగా మారిపోయావని గుర్తించలేకపోతున్నావు.
పరిశుద్ధాత్ముని నీలో నివసిస్తున్నాడని నువ్వు గుర్తించలేకపోయావు. ఇంకను నీ పాత జీవితంలో ఉన్నటువంటి ఆలోచన సరళితో ఉన్నావేమోనని దేవుడు ఈ దినాన నిన్ను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. దేవాతి దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్థితిని బట్టి దేవాతి దేవుడు ఆ యొక్క బాప్తిస్మము తీసుకుని వెంటనే ఆయన దేవుని కుమారుడై ఉంటే సాతానుడు ప్రలోభ పెట్టిన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. సాతానుడు ప్రలోభ పెట్టాడు. ఏం ప్రలోభ పెట్టాడు? దూకమన్నాడు, మరణించమన్నాడు, ఇదంతా నీకే ఇస్తానంటున్నాడు, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకోమన్నాడు. ఇప్పుడు అదే సాతాను నిన్ను కూడా అదే అంటున్నాడు. నువ్వు మూతి గుడ్డ కట్టుకో, నువ్వు చచ్చిపోవు. లేదు లేదు లేదు, ఆ విషయాలు ఏం చల్లవు. దేవుని యొక్క వాక్యానుసారం జీవించమని ఆయన చెప్తున్న మాటని మనం ఒకసారి చదువుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. మనుష్యుడు రొట్టెలను మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. మనం జీవించాలంటే దేవుని నోట నుండి వచ్చే మాట వల్లనే మనము జీవించగలము. గ్రహించు గ్రహించు. దేవుని మాట వలన నీవు జీవిస్తావు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ నీకు సహాయం చేయవని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. మరి యొక్క భక్తుడిని కూడా చూస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 37వ వచనము. హల్లెలూయా. మంచి అధికారము గలవాడు అన్యుడిగా చెప్పబడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలవాడు. రక్షించలేకపోతున్నారు, ఆయనను రక్షించలేకపోతున్నారు. దేవునితో నిబంధనకు ఏమాత్రం ఆయనకి సమయం దొరకట్లేదు. మనుష్యులు లేక, ఆయన వాక్యములు సత్యములు తెలుసుకునలేక ఆ తృష్ణ కలిగిన మనిషి ఆ దృష్టితో, ఆయన దాహముతో ఎదురు చూస్తూ దేవాలయమునికి వెళ్లి వస్తున్నాడు. ఆఫ్రికా దేశం నుంచి వస్తూ. మంత్రి, రెవెన్యూ మంత్రి. అంత మాత్రమే కాదు, లోకములో ధర్మశాస్త్రానుసారము షండుగా చెప్పబడుతున్నవాడు, దేవాలయమునకు అర్హత లేనటువంటి వాడు, దేవాలయంలో దేవుని సన్నిధిలో కూర్చునడానికి శక్తి లేనటువంటి వాడు, ఆధారమైనటువంటి ఆత్మీయత లేనటువంటి వాడు. అటువంటి వీడికి దేవుడు బాప్తిస్మం ఇయ్యాలని కోరుకున్నాడు. నువ్వు తృష్ణ కలిగి ఉండాలి, వాక్యము చదవాలని ఆశ కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఉంటే నువ్వు ఎంత దూరం నుంచి చూస్తానో దేవుడు కనిపెడతాడు. అందుకని ఫిలిప్ అని భక్తుడిని ఆత్మవశ్యుడిని చేసి ఆయన చెంతకు పంపి ఆయనకు బాప్తిస్మం ఇవ్వటానికి ఆ రథముతో పాటుగా పరిగెత్తినట్టుగా అనేక మందల మైళ్ళు పరిగెత్తినట్టుగా చూశాం. అప్పుడు అంటున్నాడు భక్తుడు, దేవుని యందు భయభక్తులు కల భక్తుడు. చూడండి ఆయన మాట్లాడుతున్న మాటని 37వ వచనం. వారు త్రోవలోనే వెళ్ళుచుండగా నీళ్లను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలువమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి అతడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. The need of the salvation. The need of the salvation is very much needed for us. నీకేది? దేవాలయానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆఫ్రికా దేశం నుంచి వచ్చాడు. ఆఫ్రికా దేశం నుంచి వచ్చాడు. ఆఫ్రికా దేశం నుంచి వచ్చాడు దేవాలయానికి. ఎన్ని కష్టాలు! మంత్రి పదవిని వదిలేడు. అక్కడ బైబిల్ చదువుతున్నాడు. ఆశ అర్థం కావట్లేదు. దేవుడు పంపి బాప్తిస్మం ఇప్పించి
వాక్యములో సత్యాలు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనలో రక్షణ ఆనందము కలుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవాలయంలోనికి వెళ్లి ఆరాధించడానికి వీలైనటువంటి యోగ్యతను యేసయ్య రక్తం ద్వారా పొందినట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. జెంటైల్స్ అన్యులుగా చెప్పబడుతున్న వారు 10వ అధ్యాయము 44వ వచనము. పేతురు ఈ మాటలుగా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఆత్మదేవుడు సిద్ధంగా ఉంటాడు. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ మీదకు వచ్చేస్తాడు, నీలోనికి వస్తారు ఆయన. ఇక్కడ చూడు, అదే జరుగుతున్నది. సున్నతి పొందిన వారిలో పేతురుని కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కొమ్మరింపబడి విభ్రాంతి నుండి ఈలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అన్యజనులైనటువంటి మనము యూదేతరులము శక్తివంతము దేవుని శక్తిని కలిగి ఉండి దేవుని ఆరాధించే స్థితిని మనకు దేవుడు ఆరాధించే స్థితిని పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడని బాప్తిస్మము ద్వారా మనం గుర్తించాలి. దేవుడు చూడండి, ఇక్కడ వాళ్ళకు ఒక కార్యము చేస్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మ పొందుటకు ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తన యుద్ధ ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆజ్ఞలైన వారికి రక్షణ కలుగు చేయటానికి దైవాతి దేవుడు భూలోకానికి వచ్చారని అన్యజనులు అయిన మనము గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 1 యోహాను 5:1 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 5:1 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అది దేవుని ప్రేమిస్తే నువ్వు ఒకరిని ప్రేమించినప్పుడు ఎలాగ నువ్వు వారి కొరకు నీ యొక్క మనస్సుని హృదయాన్ని అప్పగించుకుంటావో అలాగ దేవునికి అప్పగించాలి. అదే చెప్తున్నాడు, ప్రతి వాడు నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. మనం దేవుని మూలంగా పుట్టి ఉన్నామని నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలని ఆజ్ఞాపించెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన దేవాతి దేవుడు బాప్తిస్మం ఏమన్నారు. ఆ స్థితిని మనమందరం గమనించి ఆ బాప్తిస్మం తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3:21 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. దానికి సదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయములు నిర్మలమైన మనస్సాక్షినిచ్చు నిమిత్తమే. మనకి దేవాతి దేవుడు అనుగ్రహించిన నోవహు విషయంలో చెప్తూ దేవుడు మనల గురించి మాట్లాడుతున్నాడు. 8 మంది మాత్రమే రక్షించబడ్డారు నీటి ద్వారా. ఇప్పుడు మనమైతే శరీర మాలిన్యము తీసివేయటం, ఆ పునరుత్థానమును గురించి మనము జీవించటం, దేవుని విషయమైన మనస్సాక్షి మనకివ్వటం, అది మనకిచ్చాడు. మనస్సాక్షి నిర్మలమైన హృదయం ఇచ్చాడు దేవుడు. అది ఏమైంది అంటున్నాడు దేవుడు ఈ దినాన. 1 కొరింథీ 13 వచనాన్ని చదువుకుంటున్నాం. 1 కొరింథీ 1:13. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితరా, నా నామమున మీరు బాప్తిసం పొందితరని ఎవరైనా చెప్పకూడనట్లు క్రీస్తునకును గాయనకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. బాప్తిస్మం యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునే ఏ వ్యక్తుల వల్ల కూడా ఇవ్వటానికి లేదని ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటని మనం గుర్తించుకోవాలి. ఏంటంటే 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కాని యూదులకేమి
క్రీస్తు దేశస్థులకేమి పిలబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. మనము పిలువబడిన వారము, ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన బాప్తిసం ద్వారా నీకు ఇవ్వబడిందని నీవు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుండగా పరిశుద్ధ గ్రంథములు ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆ సత్యములో ఉన్నటువంటి నీతిని రీతిగా చూస్తున్నాం. 1 యోహాను 1:9 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దుర్నీతిలోనికి వెళ్ళిపోతున్నావు, ఆయన నీతి నుంచి బయటకు వస్తున్నావు. రోమిలి పత్రికలో చదువుకున్నావు కదా. కాబట్టి ఒకవేళ ఈ నేటి వరకు నీ దేవుని విషయంలో ఏ నిబంధనను మీరేవో దేవునితో అడుగు, దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. లుక్ 13:13 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరచెను. దేవుని యొక్క ఆత్మీయత ఎలాగుంటుందంటే, కారని మీతో చెప్పుచున్నాను 3వ వచనము, మీరు మారు మనస్సు పొందనీడలా మీరందరూ అలాగనే నశింతురు. మారు మనస్సు లేకుండా మనం నశించే గుంపులోకి వెళ్ళకూడదు. ఆ యొక్క గలీల్లో ఉన్నటువంటి రక్తముని గురించి మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడిన స్థితిని మనం గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గమనించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నేను లేపునని నీ హృదయమందు విశ్వసించినడిలా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును. ఈ 2 జరగాలండి సంఘంలో. ఈ లేకపోతే నీ యొక్క బాప్తిస్మము, రక్షణ అంత శూన్యమే. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోవాలి. 1 యోహాను 5:11 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 5:11 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అది ఆ సాక్ష్యమేదనగా దేవుడు మనకు జీవమును, నిత్య జీవమును దయచేసెను. నిత్య జీవం ఇచ్చారండి నీకు. ఏ జీవమో ఆయన కుమారి అనందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అంగీకరించడం అంటే ఆయన కొరకే మనం ఉండాలి. మన పర్సనల్ లైఫ్స్ అన్ని కూడా పక్కన పెట్టేసేమని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము గమనించా బాధ్యులమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని మహాకృపని బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మదేవుడు పౌలు భక్తుని ఏ రీతిగా శక్తివంతం చేసుకున్నాడు, నిన్ను నన్ను శక్తివంతం చేసుకున్నాడని నువ్వు గమనించలేకపోతున్నావు. కన్ఫెషన్, మారు మనస్సు, నేను పశ్చాత్తాపము, మర్చిపోయావు, దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నావని దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఒక వరమని ఎఫెసీ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను మనం చూస్తున్నాం. 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న సత్యమును ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నిర్మలమైన మనస్సాక్షి. దేవుని విషయంలో నీకు నిర్మలమైన మనస్సాక్షినిచ్చాడు. ఆయన మరి ఒకటి తెలియచేస్తున్నాడు. ఆయన నీకు ఇచ్చినటువంటి యోగ్యకరమైనటువంటి స్థితి ఏమిటంటే, పునరుత్థానములుగా దేవుని విషయములో ఆ మనస్సాక్షిని కలిగి ఉండి
పునరుద్ధారణకు నువ్వు వారసులు అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన బాప్తిస్మములు తీసుకున్న దినాన్ని గుర్తించుకుందాం. ఆయన నిబంధనలను మనం మీరుతున్నామేమో మనం ఒకసారి మనకు మనముగా వల్లి వేసుకుందాం. వాక్యానుసారం జీవించటానికి, ఆయన సన్నిధికి రావటానికి, ఆయన ఆలయములో జీవించటానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం. మనం ఆయన యందు బాప్తిస్మం తీసుకుని మరణించిన వారము. నీకు మంచి మనస్సాక్షినిచ్చాడు, పునరుత్థాన శిక్షనిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చారు. మర్చిపోతున్నావు. నువ్వు అది పోగొట్టుకుంటావేమో. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇది నా ఉదయకాల సమయంలో దాన్ని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక వత్సరములుగానైనా మేము క్రైస్తవ్యంలో జీవించి ఉండవచ్చేమో, కానీ ఆజ్ఞలను మీరినైనా మేము జీవిస్తున్నామేమో. మీతో బాప్తిస్మము తీసుకున్న దినమునైనా మేము గుర్తు చేసుకుంటున్నామనైనా మేము మరణించాము, ఒక నూతనమైన జన్మను మేము పొందామని గ్రహించలేకనైనా ఈ రీతిగా లోకరీతిగా నేను జీవిస్తున్నట్టున్నాము. మమ్మల్ని క్షమించండి స్వామి. మమ్మల్ని మా ఆత్మీయతను బలపరచండి నాయనా. ఒప్పుకుంటున్నాము నాయనా. మీ నీతినివ్వండి స్వామి. మీ నీతిని, మీ రక్షణనివ్వండి నాయనా. అదే రీతిగానైనా ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయన. ఆశీర్వదించండి, బలపరచండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేయండి నాయన. వారితో మీరు మాట్లాడండి నాయన. భర్తకును, భార్యకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని దాయిచేయండి. మీ కృపలో భద్రపరచండి నాయన. చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల చేయండి. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం నా బిడ్డలకు దాయిచేయండి. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి, స్థిరపరిచి, క్రమపరచండి నాయన. ఆత్మదేవా, మీరు గొప్ప దేవుడు అని అద్భుతమైన కార్యములు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి, స్థిరపరచండి. కృపా సత్య సంపుడైన దేవుడు నైనా. కుటుంబాల్లో మీ అగ్ని కాంక్షను ఉంచండి నాయన. యవ్వనస్తులకు నాయన మీరిచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి నైనా అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక వత్సరములుగా ఎదురు చూస్తున్నారు. అవమానపరచని దేవుడు నైనా. గర్భఫలములు దాయిచేయండి అయినా. మీరు ఇస్తారు నైనా. మీరు ఇస్తారు నైనా. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఉద్యోగములు దాయిచేయండి అయినా. యవ్వనస్తులు ఎంతో బలహీన పడుతున్నారు. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అదే రీతి వివాహములనైనా మీరు పంపించండి నైనా. విశ్వాసులైన బిడ్డలను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేయబడిన గాక. వృద్ధులు నైనా ఆదరణ దాయిచేయండి. స్వస్థత అనుగ్రహించండి. ప్రార్థనా జీవితం దాయిచేయండి. భర్తలను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు నైనా అనేక మంది ఉన్నారు. వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉద్యోగాలకని వెళ్ళారు. నైనా క్షేమమైన సమాచారము దాయిచేయండి. కరోనా దినములనైనా ఆందోళనతో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇచ్చినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపలు భద్రపరిచినందుకు స్తోత్రాలు ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశము, ఇక అనేక దేశాల్లో బిడ్డలు ఉన్నారు నాయన. అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ నైనా ప్రతి బిడ్డను నైనా మీరు ఆశీర్వదకరంగా మార్చుకుంటున్నందుకు స్తోత్రాలు. ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకుంటున్నందుకు స్తోత్రాలు. కరోనా నుంచి నేను క్షేమాన్ని దాయిచేసినందుకు స్తోత్రాలు. బిడ్డలకు సమాచారం ఇచ్చి ఉద్యోగములు ఇచ్చినందుకు స్తోత్రాలు. నైనా చిన్న బిడ్డలు, నైనా పేదవారు, నైనా వారి చేతి పనులు చేస్తున్నవారు, వారికి నైనా ఆర్థిక సహాయం చేయండి. రోగములతో ఉన్న బిడ్డలకు ఆర్థిక సహాయం చేయండి నైనా హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారికి నైనా ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు, సహాయం చేయండి సహాయము చేయండి నాయన. అధికారులతో మీరు మాట్లాడండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతుల ఫలితము దాయించేయండి. కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి. నూతనమైన అనుభవాలతో నింపండి. నూతనమైన శక్తిని దాయించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమపరచబడెను గాక. కృప సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడెను గాక. శక్తివంతమైన దేవుని మహాకృప సిద్ధీకరింపబడెను గాక. నాయనా
మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా కరోనా నుండి విడుదల చేసి సర్వ మానవాళికి శాంతిని అనుగ్రహించబడిన గాక. ఆయన అధికారులకు అధిపతులకు జ్ఞాన వివేకము దయచేసి ఆయన పరిపాలన సౌలభ్యమును దయచేసినందుకు స్తోత్రాలు. కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత అభివందనములు. త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచర్యను ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో ఆయన నింపి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న ఆరాధన క్రమాలను మీరు ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. రేపు దినమున జరుగుతున్న పునరుత్థాన ఆరాధనను మీరే మహిమపరచబడిన గాక, మీరే మహిమపరచబడిన గాక. వస్తున్న బిడ్డలకు అగ్ని కంచెను ఉంచండి, పవాది నుంచి దూరపరచండి. ఏ విధమైన అపాయం లేకుండా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరచబడిన గాక. అగ్ని కంచెను సంగమ చుట్టూ, విశ్వాసుల చుట్టూ ఉంచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you, thank you, thank you. God bless you. Have a nice day. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప